రాయలసీమకి ఎవరైనా అన్యాయం చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీ నీవా, ఈ హంద్రీ నీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి, అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకు ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం. కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కూడా ఒక 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సాగునీటికి. అంటే ఆయన ఎంత విచక్షణ రహితంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరం చేసి రైతులకు ఎంత అన్యాయం చేశాడో. రాయలసీమ వాసిని, నేను రాయలసీమ ముద్దుబిడ్డని అంటాడు, కానీ రాయలసీమకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక, ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఆయన ఇంకా మున్ముందుగా ఎప్పటికి కూడా ఆయనకి చెమటగీతం పాడాలని, అలాగే ఆయన 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే, అలాగే సంక్షేమం కానీ ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అలాగే ఎన్టీ రామారావు గారు ఆయన హయాంలోనే ఈ యొక్క హంద్రీ నీవా, అలాగే సుజల స్రవంతి, తెలుగంగ ప్రాజెక్టుని ఆయననే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆయన తర్వాత తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారే దీనిని పూర్తి చేసి కంప్లీట్ చేయడం జరిగింది. అంటే రైతులపై ఎంత మమకారం ఉందో ఆయనకి మీరే సాక్షాత్తు స్వయంగా మీరే పరిశీలించవచ్చు. ఈరోజు రాయలసీమ వాసులకి, అంటే రాయలసీమకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి ఈ డ్రామాలకు తెరదీస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీ. అలాగే ఈరోజు సాక్షాత్ ఇక్కడే నీ వాటర్ పారుతుంది, మలయాళ ఎత్తిపోతల పథకం నుంచి వస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా నీరు ఇవ్వడం లేదు అని అంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఎక్కడైనా కానీ ఏ చెరువులైనా సరే అన్ని ఫుల్ఫిల్గా నింపడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడైనా రైతుల పక్షపాతి కాబట్టి ఎక్కడ అన్యాయం చేయకుండా ఉల్లి రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావకు కూడా డబ్బులు వేయడం జరిగింది. సంక్షేమంలో ప్రతి ఒక్కటి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మేనిఫెస్టోలో ఉన్నట్టు జరుగుతుంది. కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముగించుకుంటుంది.